భ్రష్టు పట్టించేసారు, దాన్ని నాశనం చేస్తున్నారు మీరు. ఆయనకున్న హిందూ ధర్మం పట్ల ఆయన ఎలా హిందూ ధర్మాన్ని పరిరక్షించాడో మీరు అలా పరిరక్షించలేకపోతున్నారు. చెప్పండి, ఏంటి కారణం, ఏంటి, ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? దెయ్యాలు వేదాలు వల్లిస్తే వినేదానికి ఇక్కడ ఎవరు లేరు. దెయ్యాలు శ్మశానంలో ఉండాలి, మనుషులు దేవాలయాల్లో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుండే ప్రసక్తి లేదు. నువ్వు ఉన్నటువంటి కాలంలో 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలకి గ్రహణం పట్టింది. దేవాలయాలకి జగన్మోహన్ రెడ్డి గ్రహణం పట్టింది. దేవతా విగ్రహాలు చెయ్యి ముక్కు నరికివేయడం జరిగింది. పవిత్ర రథాలు దగ్నమవడం జరిగింది. టిటిడి దేవస్థానాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం. దాన్ని 2019లో ఏం చేసావే నువ్వు? 81 మందితో ధర్మకర్తల మండలి సభ్యులు నియమించలేదా? దాని మీద నేను హైకోర్టుకి పోతే 52 మందిని సస్పెండ్ చేసింది కదా కోర్టు. టిటిడి నిధులు 2020లో 5,000 కోట్ల రూపాయలు స్టేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయలేదా నువ్వు? దాన్ని మేము అడ్డుకుంటే రాష్ట్రపతి వెనకపోలేదా? తిరుపతి కలెక్టర్ ఆఫీస్ ని, నీ తిరుపతి టిటిడి పద్మావతి నిలయాన్ని కలెక్టర్ కార్యాలయం తీసుకున్నావు. దాని మీద నేను కోర్టుకి వెళ్తే నెల డబ్బు కట్టాలని చెప్పి 1 రూపాయి కూడా కట్టకుండా, దేవుడికి కూడా డబ్బు కట్టకుండా భగవంతుడికి అన్యాయం చేసింది నువ్వు కాదు జగన్మోహన్ రెడ్డి? ఎంత చేసావయ్యా, ఎంత అన్యాయం చేసావయ్యా? టిటిడి నిధులు తీసుకుని వచ్చి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కి నువ్వు నియమించినటువంటి కరుణాకర్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే దాని మీద నేను హైకోర్టుకి పోతే హైకోర్టు స్టే ఇచ్చింది. నువ్వు చేసేదంతా పనికిరాని పని. మేము ధర్మం ప్రక్షాళన నిలబడి ధర్మం కోసం పోరాటం చేస్తే ఈరోజు మేము మంచి పనులు చేసి మేము ముందుకు పోతామంటే ఓరవలేక ఇంకా ఏడ్చుకుంటూ కూర్చున్నావు. ఇది మంచిది కాదు. నువ్వు ఒక హిందూ వ్యతిరేకి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక హిందూ వ్యతిరేకి. ఏ రోజైనా సాంప్రదాయాలు పాటించావే నువ్వు? అంటే నేను కుటుంబ విషయాలు మాట్లాడకూడదు, కానీ దేవదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సాక్షాత్తు 3,000,000 దేవతలు వచ్చి స్వామివారికి బ్రహ్మోత్సవాలు వారి చేతుల మీదుగా ఆశీర్వాదం ఉంటుందని చెప్పి చరిత్ర చెప్తా అంటే ఏ విధంగా పట్టు వస్త్రాలు సమర్పించాలయ్యా నువ్వు? నీకు ఏదైనా విలువ ఉందా హిందూ సాంప్రదాయాలన్నా? ఎందుకు మాట్లాడకూడదు అండి? కుటుంబ వ్యవహారాలునే మాట్లాడకూడదు అంటారు మీరు. ఎందుకు మాట్లాడకూడదు? ఆయన ఈ రకంగా మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారు వీళ్ళు, నేను కాపాడానని ఆయన చెప్తుంటే ఆయన చేసిన లోపాలేంటో చెప్పాలి కదా. కుటుంబ వ్యవహారం ఏముంది అందులో? వెంకటేశ్వర స్వామికైనా శ్రీరాముల వారికైనా కళ్యాణం అప్పుడు భార్యాభర్తలు సతీ సమేతంగా, ప్రభుత్వ అధినేత, పాత రోజులు అయితే రాజులు, ఇప్పుడైతే ప్రభుత్వ అధినేతలు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఒక్కసారి వచ్చాడు ఈయన, ఒక్కసారి కూడా రాలేదు. మరి టీటీడీ సభ్యుడు అయ్యండి, మాజీ సభ్యుడు మీరు, ఇప్పుడు సభ్యుడు మీరు. కుటుంబ వ్యవహారం నాకెందుకని ఇంకా నీళ్ళు నవ్వుతారు ఎందుకు? మొట్టమొదట దాన్ని అడ్డుకునింది నేనే. అదే అడ్డుకున్నారు. ప్లస్ డిక్లరేషన్ ఇవ్వమని చెప్పా. జగన్మోహన్ రెడ్డి నువ్వు అసలు హిందువే కాదు, నువ్వు పట్టు వస్త్రాలు ఇచ్చేదానికి నీకు అర్హత లేదు. పట్టు వస్త్రాలు ఇచ్చేదానికి నీకు అర్హత లేదు. నువ్వు ఆలయంలో అడుగు పెట్టాలంటే డిక్లరేషన్ ఇవ్వాలా? నువ్వు మా ఆలయంలో అడుగు పెట్టా, మన ఆలయంలో అడుగు పెట్టాలంటే డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి గొడవ చేసినట్టు వ్యక్తి నేను. గొడవ చేసిన వ్యక్తి వాళ్ళ మారిగా దిగజారి మాట్లాడలేను కాబట్టి నేను కొద్దిగా పద్ధతికి మాట్లాడుతున్న వెంకటకిస్తాను. ఎందుకంటే హిందూ వ్యతిరేకి, హిందూ ద్రోహి జగన్మోహన్ రెడ్డి. నువ్వు హిందూ ద్రోహి. ఈ రోజు నువ్వు మా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఏం చేసావయ్యా? అసలు ఇంకా చెప్పకూడదన్నా చెప్పుతున్నా. ఈరోజు స్వామివారి వస్త్రాలు కూడా, స్వామివారి శేష వస్త్రం, స్వామివారికి ఒక వారం శుక్రవారం అలంకరణ అయిన తర్వాత మళ్ళీ ఇంకో శుక్రవారం వరకు స్వామివారం పైన ఉంటే శేష వస్త్రాలు కూడా నీ హయాంలో చేరగొండ చోటుకి చేరిపోయాయి. ఇది నేను బహిరంగ ఎవరికి చెప్పకూడదు అనుకున్నా, ఇంక ఈరోజు తప్పలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఘన చరిత్ర. ఎక్కడికి చేరాయి? దాని మీద నేను మొన్న బోర్డు మీటింగ్ లో నేను ప్రశ్నించానన్నా. నాకు నేనే నివ్వెరిపోయినా. నాకు ఎంత చాలా నమ్మకం ఉంది దేవాలయం మీద, దేవాలయ వ్యవస్థ మీద. అంటున్నా దాని మీద అదే ఎంక్వైరీ చేయమని చెప్పిన. జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్, ఆయనకు కావాల్సిన అధికారులు, ఆయనకు ఉన్నటువంటి చైర్మన్లు దాన్ని, అంటే నేను మీకు ఒక 2 నిమిషాలు ఇస్తే చెప్తా. స్వామివారి శేషవస్త్రం అంటే స్వామివారి మీద అలంకరణకి, స్వామివారికి శుక్రవారం నుంచి మరుసటి శుక్రవారం అభిషేకం వరకు స్వామివారి ఒంటి మీద ఉంటుంది అనమాట అలంకరణ వస్త్రం. దాన్ని మఠాధిపతులకి, పీఠాధిపతులకి, మా తిరుమల వచ్చినటువంటి సందర్భంలో వారికి ఆ రోజు టీటీడీ తరఫున ఇస్తాం. లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన గవర్నర్